ఇప్పుడు మీరిక్కడ చూస్తున్నది ఈ వీడియోలో డబుల్ సైడెడ్ గ్రిల్ లేదా గ్రిడెల్. నేను దీన్నైతే కాస్కోలో తీసుకున్నాను. చాలా రోజుల నుంచి ఏదైనా ఒక క్యాస్ట్ ఐరన్ తవాని దోస కోసం ట్రై చేద్దామని చూస్తున్నాను. నేను రెగ్యులర్‌గా చేసుకునే దోస పాన్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో, ఇదైతే ఎలా ఉంటుందో చూద్దామనైతే నేను తీసుకున్నాను. ఇది ముఖ్యంగా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 100% న్యాచురల్ కుకింగ్ సర్ఫేస్ ఉంది. అలాగే మనకి యూజ్ చేసే కొద్దీ గూడా ఇది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నేను నాన్ స్టిక్ పాన్ చూసినప్పుడు మినిమమ్ $30 అయితే ఉంది. అంత పెట్టి మనం నాన్ స్టిక్ తీసుకొని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా కూడా ఇలా కాస్ట్ ఐరన్ తవాని కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువైనప్పటికీ కూడా తీసుకోవడం యూజ్‌ఫుల్లే కదా! సో, ఇదైతే నేను ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని పాన్ కేక్ బ్యాటర్‌ని యూజ్ చేశాను. పాన్ కేక్స్ చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చాయి. కొంచెం బటర్ అయితే యూజ్ చేస్తాను నేను. సో, నాకైతే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా ఈ తవా అనేది చాలా బాగా వర్క్ అయింది. ఈ గ్రిడిల్. సో, ఇది 2 ఇన్ 1 కాబట్టి అంటే మీకు పైన ఇలాగా ప్లెయిన్‌గా ఉన్న రెండవ పార్ట్ సైడ్ వచ్చేసి మనకి గ్రిడిల్ లాగా ఉంది. సో, మనం ఫిష్ లాంటివి ఎలాంటివైనా సరే కూడా ఫ్రై చేసుకోవచ్చు. చూడ్డానికే కాదు మనకి కొంచెం మెయింటెనెన్స్ అని అనుకోకుండా ఉంటే హెల్త్ పరంగా కూడా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, తప్పకుండా మీకు గనక కాస్కోలో నచ్చితే ట్రై చేయండి. నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా చాలా నచ్చింది. ఇదేమి అడ్వర్‌టైజ్ అయితే కాదండి.